వందనాలండి. ఈరోజు మార్చి 26 సిలువలో యేసు ప్రభు చెప్పిన 5వ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇది చిన్న మాట. నేను దప్పిగొనుచున్నాను, ఐ థర్స్ట్. యోహాను 19:28లో రాయబడింది. యోహాను శిష్యుడు యేసు ప్రభువుకు అత్యంత సమీపంగా ఉన్నాడు కాబట్టి ఈ మాట వినగలిగాడు. కీర్తన 22:15లోని నా బలం ఎండిపోయి చిల్లపింకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అనే ప్రవచనం నెరవేరినట్టు యేసుక్రీస్తు ఈ మాటలు పలికాడు. అది ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉంది. ఎప్పుడైనా మీరు ఆ అనుభవం ఉందో లేదో కానీ బాగా దాహం వేసినప్పుడు ఈ దవడలన్నీ అతుక్కుపోతాయి నీళ్లు లేకుండా. మరి అటువంటి భయంకరమైన పరిస్థితిలో ప్రభు ఉన్నాడు. తండ్రి నుండి ఎడబాటు అనే చేదు నిజాన్ని క్రియారూపంలో అనుభవించిన ప్రభు ఇహలోక పరిచర్యలో అన్నిటికంటే హీనమైన దశలో ఒక మానవునిగా ఈ మాట అంటూ ఉన్నాడు. ఆయన 100% మానవత్వం ఇక్కడ రుజువవుతా ఉంది. ఆయన సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వంతో ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఒక సామాన్య మానవుడు అనుభవించే అన్ని శోధనల నుండి వెళ్ళాడు కానీ ఏ పాపము చేయలేదు. 12 నుంచి 3 గంటల వరకు ఏర్పడిన కట్టిక చీకటిలో న్యాయమైన తీర్పు పొందాడు. ఆ టైంలోనే సకల మానవాళి పాపం మోస్తున్నాడు కాబట్టి ఈ అపవాది శక్తులన్నీ కూడా ఆయన్ని అటాక్ చేసి ఆయన నరకం గుండా వెళ్ళాడు. అన్ని రకాల అంధకార సంబంధమైన చీకటి శక్తులు, అపవాది దూతలు ఆయనపై దాడి చేసినప్పుడు ఆయనలోని శారీరక శక్తి తగ్గిపోయి ఉంటుంది. దానికి తోడు అంతక్రితం రాత్రి నుండి అప్పటి వరకు ఏ పానీయం తీసుకోలేదు. అంటే దాదాపు 20 గంటలు ఏమీ తాగకపోతే ఏ మనిషికైనా దాహం వేస్తుంది. యేసయ్యకు శారీరక దాహమే కాక తండ్రి సన్నిధి కొరకు దాహం కూడా ఉంది. కీర్తన 42:1లో దుప్పి నీటివాగుల కోసం ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అనే ప్రవచనము కూడా నెరవేరింది. ప్రభువుకు ఇంకొక దాహం కూడా ఉంది, ఆత్మల దాహం. సిలువలో వేలాడుచున్నప్పుడు ఆ దాహం ఎక్కువైంది. తన చుట్టూ చేరి తనను అవమానిస్తూ అవహేళన చేస్తూ శ్రమపడుతున్న వారిని చూసినప్పుడు ఆయన దాహం ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళందరూ నాశనానికి పోతారు కాబట్టి ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఇహలోక పరిచర్య ఆరంభంలో యేసయ్య 40 రోజులు రాత్రి పగలు నీరు ఆహారం లేకుండా ఉండగలిగాడు. కానీ ఇప్పుడు లోక పాప భారం మోస్తున్నందున ఆ దాహం భయంకరంగా భరించలేకపోయాడు. ఆయన యొక్క ఆత్మల భారం మనం గుర్తించి మనం కూడా ఆ భారం కలిగి ఉండి అందుకొరకు పనిచేయటం బట్టి ఆయన దాహం తగ్గించగలం. ఆయనకున్న అటువంటి దాహం మనకు కూడా ఉండాలి. తండ్రితో వేరవుతున్నాననే బాధ, ఆత్మీయ బాధ, శారీరక బాధ, ఆత్మల భారం బాధ, ఈ 3 భారాలు మనం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. అవి కలిగి ఉంటే ఆయనను సంతోషపెట్టగలం, ఆయన దాహం తీర్చగలం. కొద్దిగా ఆయన ప్రార్థన చేసుకుందాం. దయమైనా యేసునైనా నీకు ఎటువంటి దాహం కలిగిందో అటువంటి దాహాన్ని అనుభవించే భాగ్యము మాకు కూడా దయచేయమని తండ్రి, మీ శ్రమల్లో మేము కూడా పాలివారమగునట్టుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.